Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సాధారణంగా పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే సపోర్టర్స్ కావచ్చు, మనం చూస్తూనే ఉంటాం కదా. ఇన్ని అడుగుల భారీ ఎత్తున కటౌట్లు పెడుతూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తారు, తేనెతో అభిషేకాలు చేస్తారు, పూలమాలలు వేస్తారు. కానీ అదే సినిమా కాస్త అటు ఇటుగా అని అనిపిస్తే మొత్తం అన్నింటినీ కటౌట్లు చించేయడాలు, విధ్వంసం చేయడాలు, రాద్ధాంతరం చేయడాలు కూడా మనం చూస్తూ ఉంటాం. దేవరా ఇంత మంచి పేరుతో ముందుకు వెళుతూ ఉంటే మనకి సుదర్శన్ థియేటర్ దగ్గర చాలా పెద్ద రచ్చ జరిగింది, చాలా పెద్ద రగడ జరిగిందంటూ మనము మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎందుకు? ఏం జరిగింది? అంత పెద్ద రచ్చ ఎందుకు అయింది? ఆల్రెడీ 4 days బ్యాకే నేను చెప్పే ఈ విషయం. ఏ రోజైతే మన దేవర ఈవెంట్ క్యాన్సిల్ అయిందో ఆ రోజే నేను చెప్పా, ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, మిమ్మల్ని మీ సినిమాని ఇబ్బంది పెట్టడానికి వచ్చే వాళ్ళే గబగబగబ టికెట్స్ బుక్ చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో వాళ్ళందరూ చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మైకులు వచ్చినప్పుడు చీ బాలేదు వేస్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ అని చెప్పేసి వేస్తారా, అన్ని ఛానల్స్లో బాలేదంట అని సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడాలి. అది వాళ్ళ టార్గెట్. మీరు తెలుగు పాపులర్ దగ్గర కూడా చెప్పారు ఇదే మాట. చూడకండి, అంటే పబ్లిక్ టాక్స్ వినద్దు, వద్దు. ఫ్యాన్సా ప్రేక్షకుల? మీరు సినిమా టికెట్ కొనింది సినిమా చూడడానికి వచ్చారా, వాళ్ళ మాటలు వినడానికి వచ్చారా? వాళ్ళని అడగడానికి అయితే మీరు రాలేదుగా. కొన్నావు ఎలాగో చూస్తావు కదా, చూసిన తర్వాత మీకు అనిపించింది చెప్పండి అన్నాను నేను. అది జరిగింది. ఆల్మోస్ట్ సుదర్శన్ థియేటర్ మొన్న కూడా ఈవెంట్ క్యాన్సిల్కి కూడా ఫస్ట్ వచ్చిన 4,000 సంతంత మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కాదుగా. ఎవరు వచ్చారో ఎందుకు వచ్చారో మనకి తెలుసు. ఇప్పుడు జరిగింది ఏంటి, థియేటర్స్ కూడా ఫస్ట్ డే వెళ్ళింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది వెళ్ళారు, గబగబ బుక్ చేసుకుందంతా వేరే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఇదే, రివ్యూస్ అని బ్యాడ్ రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పి, పబ్లిక్ టాక్ నెగిటివ్గా ఇవ్వాలి అని చెప్పేసి అట్లా వెళ్ళిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నెగిటివ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంకో టార్గెట్ ఏంటంటే రిలీజ్ థియేటర్స్ ఉంటాయి కదా, రిలీజ్ థియేటర్ దగ్గర రచ్చ, కటౌట్లు తగలబెట్టడం, లేకపోతే అదేంటిది కూల్ చేయడం, థియేటర్లో కుర్చీలు పగలగొట్టడం, స్క్రీన్ చింపేయడం, ఇట్లా. యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ అంటే దానికి అది చాలా మంచి పేరు ఉండింది. పెద్ద సినిమాలకు అక్కడ ఒక మంచి రివ్యూస్ అన్నీ చూస్తూ ఉంటాం కూడా. దానివల్ల ఏమవ్వాలి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర రచ్చ అనే న్యూస్ రావాలి బయటికి. చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదమ్మా. రిలీజ్ రోజు ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ అలా చేయరు. యాక్చువల్గా ఇదైతే నాకు అనిపిస్తుంది, మనకు నిజంగానే ఒక హీరో మీద అభిమానం ఉంటే సినిమా హిట్ అయినా పట్టైనా బాగున్నా బాగోకపోయినా అట్లా గొడవ ఇష్యూస్ చేయము. కావాలంటే కొంత బాధపడి సైలెంట్ ఉంటాము. ఇంకోటి మరీ దారుణమైన సినిమాలు కూడా రావుగా. కొద్దో గొప్ప మన అంటే సేమ్ ఆల్రెడీ చూసినట్టు ఉండడమో, లేకపోతే ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఉండడమో, కొంచెం సాగదీత ఎక్కువ ఉండడమో చూస్తే కొంచెం బోరు కొట్టించడమో చేస్తాయి ఈ సినిమాలు. కానీ మరీ చండాలంగా నీచంగా నాసిరకంగా అయితే ఉండవుగా. కానీ అలా పోర్ట్రే చేస్తారు వీళ్ళు చెప్పేవాళ్ళు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏ రోజైతే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్యాన్స్ కంటే ముందే నాన్ ఫ్యాన్స్ వెళ్ళి మేమే ఫ్యాన్స్ అని చెప్పుకొని రచరచ చేసి వచ్చి 33 లక్షల బిల్లు వేసి కట్టుకోండి అయ్యా అని చేతులు దులుపుకొని వెళ్ళారో, సేమ్ నేను ఆ రోజే చెప్పా, థియేటర్లు కూడా ఫస్ట్ డే జీల్లే వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. వాళ్ళే వెళ్ళారు, చక్కన్నీ బుక్ చేసుకున్నారు. ఎక్కడ మైక్ వస్తే అక్కడ గోకుల్ దగ్గర కానీ, శ్రీరాముల దగ్గర కానీ, మూసపేట లక్ష్మీకళ శశికళ అక్కడ కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, లేదా ప్రసాద్ ఐమాక్స్, ఇవి మెయిన్ థియేటర్స్, మైక్స్ వచ్చే థియేటర్స్ ఇవి. మిగతా వాటి దగ్గరికి మన వాళ్ళు ఎక్కువ వెళ్ళరులే. ఎక్కడెక్కడికైతే వెళ్తారో కనుక్కొని ఆ థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ వీళ్ళు చేసుకున్నారు మొత్తం రోజు రాత్రి దాకా. వీళ్ళ డ్యూటీ ఏం లేదు, వెళ్ళడం చిచి యాక్ వరుస అని చెప్పడం, బుక్ మై షోలో నెగిటివ్ రివ్యూ ఇచ్చుకుంటూ రావడం, రేటింగ్ తగ్గించడం. చూసిన తర్వాత ఆమె అడుగుద్ది నిన్ను, ఇందాక సినిమాకి వెళ్ళొచ్చినట్టున్నావు ఎలా అనిపించింది నీకు అని బుక్ మై షో కూడా అడుగుద్ది. దానికి కూడా అబ్బే ఏం బాగాలేదమ్మా అని చెప్పి ఆ స్మైల్ సింబల్ని ఏడుపు మొహం వేసి పెట్టడం. ఈ టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తారని కూడా ముందే చెప్పా, ఇప్పుడు ప్రజెంట్ అదే చేస్తున్నారు. అందుకని మళ్ళీ అందరికీ చెప్తున్నా, నిజంగా కావాలంటే వెళ్ళి సినిమా చూడండి. 100 రూపాయల టికెట్ పెట్టుకునే చూడండి, వెళ్ళి రీక్లైనర్లో కూర్చొని చూడాల్సిన అవసరం లేదు. వెళ్ళి సినిమా చూడండి, నీట్గా చూడండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా ఎవరు కాకుండా జస్ట్ ఓన్లీ సినిమాలకు వెళ్ళే సినీ ప్రేక్షకులు ఉంటారు కదా,
అలాంటి వాళ్ళు ఎవరికైనా సినిమా చూపించని అడగండి మీకు ఏమనిపించింది అని, బాగానే ఉంది అంటారు. ఎక్కడ నెగిటివిటీ ఉందో ఎవరికి అర్థం కాదు. చాలా బాగుంది మూవీ. ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా అభిమానం అంటే అదే చెప్తా మరలా, ఒక్కొక్కసారి జయం వస్తుంది, ఒక్కొక్కసారి అపజయం కూడా వస్తుంది. ఆ మాత్రం దానికి ఆస్తులను ధ్వంసం చేయడం, అవి పగలగొట్టడం, ఇవి భద్రగొట్టడం అది మంచిది కాదు కదా. అసలు ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, అది నీకు ఫ్యాన్సా నాకు ఫ్యాన్సా పక్కన పెట్టేస్తే ఎందుకు ఆస్తి నష్టం చేయాలి, పైగా ఎందుకు విధ్వంసం సృష్టించాలి? ఎక్కువ థియేటర్స్ అన్నా, వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసే కన్వెన్షన్ హాల్స్ అయినా, థియేటర్లైనా కన్వెన్షన్ హాల్ ఎక్కువ అద్దాలేగా ఉండేది. అంతే కదా, అవే అందం కాబట్టి అందంగా పెట్టుకుంటారు, అవే అద్దాలే ఉంటాయి. వాళ్ళకి ఎంత నష్టం, మళ్ళీ అవన్నీ అవన్నీ చేయించుకోవాలి. ఆ ఇదిలో అది ఆయన ఎప్పుడు చేయించుకున్నాడో ఆ మ్యాచింగ్ అద్దాలు ఇప్పుడు దొరికి చేస్తాయో లేవు, అవి యాంటిక్ కొన్ని. ఇప్పుడు సుదర్శన్ గురించి అన్నా కూడా చెప్తున్నా, మాల్స్ అనుకు ఇవన్నీ నిన్న మొన్న వచ్చాయి కాబట్టి ఆ ఇంటీరియర్ డిజైనర్ చెప్తే మళ్ళీ తెచ్చి ఆ పీస్ అక్కడ పెట్టేస్తాడు. కానీ ఈ సుదర్శన్, సంధ్య, మన సప్తగిరి, ఉషామయూరి, అక్కడ ఉన్న శాంతి థియేటర్స్ అన్నీ ఎప్పటియో మనం పుట్టకముందు అవి. ఆయన అప్పుడు చేసిన కళాకృతులు ఇప్పుడు అవన్నీ యాంటిక్ అయిపోయాయి, మళ్ళీ దొరకవు కూడా. ఆ శిల్పులు కూడా లేరు, ఇంకా దొరకవు. అట్లాంటివి ఇప్పుడు వీళ్ళు వచ్చి సర్వనాశనం చేస్తే ఆయన ఎందుకు కాపాడుకుంటాడు? పాతది కాబట్టి కాపాడుకుంటాడు. వీళ్ళు వచ్చి పాడు చేయడం, మళ్ళీ పాడు చేసి మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్వి, ఇది పగల కొడుతున్నా చూడని పగల కొట్టి రావడం. వాడు ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, ఎవరికి చెప్పుకోవాలి? నేను మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా చూడు, ఇది ఒక జోస్యము. డిసెంబర్లో రిలీజ్ అయ్యే అల్లు అర్జున్ సినిమాకు కూడా ఇదే జరుగుతుంది చూడు. రిలీజ్ ఈవెంట్కి వచ్చి గొడవ చేస్తారు, కానీ పాపం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. థియేటర్కి వెళ్ళి రచ్చ చేస్తారు, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. అద్దాలు పగల కొడతారు, కుర్చీలు పగల కొడతారు, థియేటర్లు తగలబెడతారు, బాంబులు కాలుస్తారు, కటౌట్లు కూడా తగలబెడతారు. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. సేమ్ మళ్ళీ రిపీట్ అవ్వకపోతే చూడు, రిపీట్ అవుతుంది, 100% అవుతుంది. అది ఏ సినిమా హీరో అయినా, లేకపోతే ఏ సినిమా హీరోకి సంబంధించిన అభిమాని అయినా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. కాదమ్మా, అసలు అంటే సినిమా అభిమానే కాదు, బయటోడైనా సరే ఒకటి ప్రాపర్టీ ధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? అదే ఇప్పుడు చాలా సందర్భాలలో హీరోలు కూడా చెప్పారు, అయ్యా మేము అందరం కలిసే ఉంటాం, కలిసి కూర్చుంటాం, కలిసి పార్టీలు చేసుకుంటాం, కలిసి తింటాం, కలిసి తాగుతాం, ఇవన్నీ ఉన్నాయి, మీరు కొట్టుకోకండి, అందరూ మంచిగా ఉండండి అని. కానీ ఈ మధ్య కాలంలో ఇది కాస్త ఎక్కువ అవుతున్నట్టుగా అనిపించట్లేదు. మొన్నటి వరకు మంచిగా ఉన్నారు, పెరుగుతుంది కానీ తగ్గట్లా, మోతాదు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు RRR ఆ టైంలో రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా మంచిగా ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారికి అంత ఎలివేషన్ రాలేదు, అట్లా అన్నప్పటికీ మంచిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటో ఆ చీలికలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది తెలుగు సినిమా పరిశ్రమకి అంత మంచిదా? అస్సలు మంచిది కాదు. నాట్ ఓన్లీ తెలుగు సినిమా పరిశ్రమకి, ఏ పరిశ్రమకు కూడా ఇట్లాంటి నెగిటివ్ సెన్స్ అసలు మంచిదే కాదు. అంతెందుకు ఒక బాలీవుడ్లో ఒక సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణంకి ఫ్యాన్స్ అందరూ బాలీవుడ్ని బాయ్కాట్ చేస్తే ఈ రోజు దాకా కూడా బాలీవుడ్ కుదుటపడాల. అవును, ఈ రోజు దాకా కూడా ఒక్క హిట్ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న హీరోనే అబ్బాయి, కానీ బాయ్కాట్ అలా చేశారు. అదే అలా బాయ్కాట్ చేశారు. ఈ రోజు వరకు బాలీవుడ్ లేవట్లా, అందరు సౌత్ సినిమాలు చూస్తున్నారు. అట్లా ఉంది పరిస్థితి. కానీ ఏంటో ఈ గొడవ కాస్త రచ్చకుండా తగ్గితే బెటర్. వీళ్ళందరూ ఇలాగే ఉంటే ఏదో రోజు ప్రేక్షకుడికి మండుద్ది, బాయ్కాట్ టాలీవుడ్ అనేస్తాడు, అప్పుడు ఏడిస్తారు అందరూ. ఇలాంటివి మాత్రం రిపీట్ కావద్దు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.